ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ అనంతరం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత డివిజన్లోని వైసీపీకి చెందిన యువత 50 మందికి పైగా ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. వారందరికీ దామచర్లతో పాటు కూటమి నేతలు పార్టీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. సరే సరే అలాగే జనసేన పార్లమెంట్ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి అట్లాగే జనసేన అఖిల్ బాబు, నిఖిల్, వంశీ అట్లాగే ఈ డివిజన్ లో ఉన్నటువంటి మహిళమ్మ తల్లులందరూ కూడా లతమ్మ వదిన గారికి అట్లాగే సుఖమాంటికి ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి ఒక క్రమశిక్షణతోటి అందరినీ పిన్ననో బాబాయనో పెదనానో ఒక పేరుతో కూడా సంబోధించకుండా మేమందరం పనిచేసే టీడీపీ కార్యకర్తలాగా సైనికుల్లాగా మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు మేము. అంతేగాని మమ్మల్ని అల్లరి చెల్లెలుగా ఇచ్చేసి నీ ఒక్కడికే ఫ్యామిలీ ఉందా అని అడుగుతా ఉన్నా. నిన్న నువ్వు రిమ్స్ లో చేసినటువంటి ఘటన మేము మర్చిపోయే పరిస్థితి లేదు. ఎవడైతే మా మీద చేయి చేసుకున్నాడో వాడికి 1కి 4 సార్లు వడ్డీతో సహా రేపు చెల్లిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటాను. ఇట్లాగే కొంతమంది కుహానాయకులు వీడియో ముందు కూర్చుని మా జనార్దన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి చెబుతా ఉన్నా, టైం రోజులు దగ్గర పెట్టుకోండి, లెక్కేసుకోండి. తర్వాత ఎవడో కూడా మిమ్మల్ని కాపాడు, వడ్డీతో సహా 1కి 4 చెల్లిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ డివిజన్ లో వచ్చి పార్టీకి సంఘీభావం తెలిపి మీ అందరి సహకారాలతోటి జనార్దన్కి కష్టపడి మనందరం కూడా మంచి మెజార్టీ తేవాలని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన పోవాలన్నా ఎన్డీఏ కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్నా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు గెలిస్తేనే అది సాధ్యమైంది. 2014లో కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా నాడు గెలిచి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి మరలా 24లో మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు విజయ డాంకా మోగించడానికి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనార్దన్ రావు గారు గెలుస్తారు. రాష్ట్రంలో 160 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు, ఈ రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తేవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 420 ఒక గూండా అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు. అయినా సరే మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకా 29 రోజులు మాత్రమే ఉంది. వచ్చే నెల 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త కూడా బూతుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైసీపీ గుండాలను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనందరం కూడా ఉండాలి. ముఖ్యంగా రేపు బూతుల దగ్గర ఎక్కువ కృషి చేయాల్సింది ఆడవారు. ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే జరగనంటూ ఏదీ లేదు, అది మహిళా శక్తి. మీరు గనక రేపు పోలింగ్ బూతుల దగ్గర గనక నిలబడగలిగితే జనార్దన్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు.
ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే 5 సార్లు నేను గెలిచాను అని చెప్పుకునేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిసారి కూడా డబ్బు మాట్లాడు. ఈ శాసనసభ్యుడి గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన సౌమ్యుడు మంచివాడని. మరి నకిలీ స్టాంపు కుంభకోణాలు ఆయన అనుచరులు ఉన్నారు. భూ కబ్జాలు ఆయన కనిసన్నంలోనే జరిగినాయి. మరి ఆయన సౌమ్యుడు అవుతాడా, మంచివాడు అవుతాడా? మరి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదంలో నడిపించినటువంటి మరి దామచర్ల జనార్దన్ గారు ఏమవుతారని నేను అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఎన్నికల్లో కూడా సానుభూతి పొందడానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. అతను అంత పెద్ద డ్రామా ఆర్టిస్టు ఇంకోటి ఉన్నాడు ఒంగోలు నియోజకవర్గం. అతను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా 1999 దగ్గర నుంచి కూడా ఎన్నికల రంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెలైన్లు కట్టించుకొని ఏదో అయిపోయిందని చెప్పి బయటికి ప్రచారం చేసేటటువంటి వ్యక్తి. అందుకే నిన్న జరిగినటువంటి ఒంగోలు సంఘటన కూడా మా ఒక్కడికే కుటుంబం ఉందంటాడు. మరి మనందరం కుటుంబాలు కాదా? మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని నేను అడుగుతున్నా. ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సోదరుడు సుబ్బారావు గుప్తా వైసీపీలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ప్రశ్నించినందుకు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిపించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాదా అంటున్నా. ఒక ఆర్య వైశ్య సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి సుబ్బారావు గుప్తా అనే వ్యక్తికి కుటుంబం లేదా? వాళ్ళకి భార్యా పిల్లలు లేరా అని నేను అడుగుతున్నా. మరి నీ ఒక్కరికే భార్యా పిల్లలు ఉన్నట్టు, నీ ఒక్కడికే కుటుంబం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అతని మీద గంజాయి కేసు పెట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఆర్య వయసులు కూడా గంజాయి అమ్మేటటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ మా పని మేము చేసుకుంటా ఉంటారు. అలాంటిది సుబ్బారావు గుప్తా మీద గంజాయి కేసు పెట్టించారంటే అది ఎంత అక్రమంగా పెట్టించారో ఆలోచించండి. ఏ రోజు కూడా జనార్దన్ గారు అక్రమ కేసు ఎవరి మీద కూడా పెట్టిలా. ఒక సీఐని కానీ ఒక డిఎస్పీని కానీ ఏ రోజు ఫలానా వాడిని మీరు అరెస్ట్ చేయండి అని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఒంగోలు ఎప్పుడు లేవు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో. ఇదే విధంగా కనుక బాలినేని శ్రీనివాసరెడ్డికి చివరి అవకాశం అని చెప్పి మళ్ళీ మనం ఇచ్చినట్టయితే రేపు మన ఆస్తులు కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు ఒంగోలు రాబోతున్నాయి. కాబట్టి జనార్దన్ గారి గెలుపు మనకి చాలా ముఖ్యం. రేపు పోలింగ్ బూతుల దగ్గర మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడితేనే జనార్దన్ గారికి 50,000 మెజార్టీతో మనం గెలిపించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, హర్షిని రవి గారు, ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన ఇంట్లో ఫ్యాను ఎంతలో తిరుగుద్దంటే 1, 2, 3, 4 151తో తిరిగితే మరి ఆ ఇంటి పరిస్థితి ఏంటి? కప్పు ఇల్లు మొత్తం కొట్టుకుంటారు. అదేవిధంగా రాష్ట్రం పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలుపు నిర్ణయం అయిపోయినటువంటి సందర్భం. మరి ఒక్కసారి మనం నిజాయితీగా ఆలోచించినట్లయితే ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి పెరుగుతున్న గంజాయి కల్చరు, అదేవిధంగా భూ కబ్జాలు, ఇవన్నీ సమాజాన్ని అధికారం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఒక విధ్వంసం వైపు దిశగా ప్రయాణం చేస్తున్నారనేది మరి మనకు అందరికీ అర్థమవుతూ ఉంది. మరి విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. మరి ముఖ్యంగా సరిగా అందరికీ తెలిసిందే, ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం చేస్తాడు అంటే సహాయం చేసిన చేతుల్ని నరుకుతాడు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి సత్యం. సరిగా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి సత్యం. సరిగా రాబోయే రోజుల్లో మీ ఉన్నటువంటి సత్యం. సరిగా రాబోయే సంతోషమైన రోజు. ఎందుకంటే మన పార్టీ కార్యాలయం ఇప్పుడే చూసి ఓపెన్ చేసి వచ్చాం. మన మురళి గారిది చాలా చక్కగా ఏసీలు కూడా పెట్టాడు. ఇంక అందుకే నేను అన్నా
బయట తిరిగే టైంలో ఇప్పుడు ఎండాకాలం పెడితే ఏసీలు పెడితే వీళ్ళంతా లోపల కూర్చుంటారని కూడా ఇందాక మన మురళీతో కూడా మాట్లాడాం. కాబట్టి ఒక మంచి కార్యాలయం మన 36 డివిజన్లో ఓపెన్ చేసుకోవటం, ఈరోజు ఎంతోమంది పెద్దలను కూడా ఈరోజు చూస్తూ ఉన్నా. ఇదివరకు చాలాసార్లు మన డివిజన్కి వచ్చానే కానీ పెద్దలంతా కూడా చాలామందిని ఈరోజు చూడటం చాలా సంతోషం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒకసారి డివిజన్లో ఒకసారి ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి అందరినీ కూడా కలిసినట్టు ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తర్వాత మళ్ళీ డాక్టర్స్తో కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం, దానికి కూడా వెళ్ళాల్సిన బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే 2014 ముందు, ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, 2014 ముందు మన ఒంగోలు పెద్ద పల్లెటూరు మాదిరి ఉంటుంది. అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఏ రోజు కూడా ఒంగోలును పట్టించుకోకుండా ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఏం కావాలి అనేది కూడా తెలియని వ్యక్తిని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి త్రికోణంలో కానీ ఇంకోసారి వేరే కారణాల చేత అతను 3 సార్లు గెలవడం జరిగింది. మేము 2012లో కూడా ఆ రోజు బాబు గారికి చెప్పే, బాబు గారు ఉండి 12 బై ఎలక్షన్ మీరు నిలబడాలని చెప్తే, ఇప్పుడుండేది వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఉంది మనకి ఎందుకు అని చెప్తే, లేదు మనం పోటీ చేయాలని చెప్పేస్తే ఆ రోజు పోటీ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి చనిపోవటం ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత బై ఎలక్షన్లో మనం పోవటం జరిగింది. తర్వాత 14లో నేను కూడా ఒక ఎజెండా నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇక్కడ ఉండే సమస్యల మీద ఆ రోజు నియోజకవర్గంలో మన మేనిఫెస్టోని కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఒంగోలులో మేజర్ సమస్యలు ఉన్నాయో, మంచినీళ్ళ సమస్య కానీ, అదేవిధంగా డంపింగ్ సమస్య కానీ, ఎక్కడ పట్టినా కూడా చెత్త ఉండేది. ఏడకి ఏ మూలకు పోయినా కూడా పందులు తిరుగుతూ గందరగోళమైన పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మార్పు తీసుకురావాలి. ఒక వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలామంది కాలనీలు కూడా మునిగిపోయి ఇబ్బందులు ఉండి కూడా ఒంగోలులో ఉన్నాయి. అలాంటి మేజర్ సమస్యలు, చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేక బాడుగిళ్ళల్లో ఉంటా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మండలాల నుంచి రాకపోకలు, చిన్న వర్షం పడితే రాకపోకలు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆ రోజు ఎజెండాలో పెట్టాము. మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ తీసుకొస్తాం, ఒంగోలు మార్పు చేస్తాం అని చెప్పేసి ఆ రోజు చెప్తే, ప్రజలు అందరూ కూడా, మీ అందరూ కూడా ఆలోచనతోటి ఆ రోజు ఉండే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా అప్పుడు కూడా జనసేన, బీజేపీ అందరం కూడా కలిసి ఉన్నారు. మీ అందరూ కూడా ఆ రోజు ఒక మంచి మనసుతోటి ఆ రోజు చేయటం జరిగిన తర్వాత ఆ రోజు మంచి మెజార్టీతో 2014లో మనం గెలిచిన తర్వాత నుంచి ఏ రోజు కూడా వేస్ట్ కాకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఒకదాని మీద ఒకటి, మంచినీళ్ళతో కూడా ఆ రోజు ఢిల్లీ పోయి నాయుడు గారిని అడిగి అమృత్ స్కీమ్లో పెట్టి 165 కోట్లు మనకు మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. మొత్తం కూడా దాన్ని తీసుకొచ్చి 2 కిలోమీటర్లు ఆగింది. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఆ మంచినీళ్ళ స్కీమ్ అలానే ఉంది. దానికి అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ కట్టాము, కొన్ని ట్యాంక్స్ ఏమో అతను ఓపెన్ చేశాడు. అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు కూడా కొన్ని దగ్గర చేసాము, అవి కూడా అలానే ఆగిపోయి ఉన్నాయి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపల మంచినీళ్ళు అనేది సమస్య అనేది పూర్తిగా లేకుండా ఈ ఒంగోలుకి శాశ్వత మంచినీళ్ళు ఇచ్చే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండవది వచ్చేసి మనం పోతురాజు కాలువ, చిన్న వర్షం పడితే అవన్నీ కూడా పోతురాజు కాలువ ఏ విధంగా ఉందో మనకి ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. దానికి 10 సార్లు తిరిగి బాబు గారి చేత ఆ రోజు 85 కోట్లకి ఎస్టిమేషన్ వేస్తే 85 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని ఫైనల్గా మనకి ఎన్నికల ముందు అది అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఫస్ట్ రాగానే 2 నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఓపెన్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక కాంట్రాక్టర్కి అప్పగిచ్చాడు. ఆ కాంట్రాక్టర్ కాస్త డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చాడు. అతను పని చేయకుండా అతను డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మొత్తం 3 కాంట్రాక్టర్లు మారి దాని పని కూడా ఆగిపోయింది. అది నాణ్యత లేకుండా రిమిట్మెంట్ వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఒకటి కాదు, ఇసుక అమ్ముకున్నారు. అన్ని రకాలు చేయాల్సిన వ్యాపారాలన్నీ చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటి అవినీతిగా ఈరోజు వస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తాను లేకపోతే 50,000 ఇస్తానని చెప్పి ఈరోజు ఇలాంటి రాజకీయాల్ని ఒంగోలులో చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 100 మందికి పైన జీతాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా గంజాయి
నేర్పిస్తూ గంజాయి తాగి ఈరోజు ఎవరిని కొట్టాలి ఎవరిని చేయాలో వాళ్ళందరినీ వదిలే పరిస్థితిలో ఒంగోలులో జరుగుతూ ఉందంటే నేను మొన్న నా కళ్ళతో నేను చూశాను. అక్కడ వచ్చినప్పుడు మన సీసీటీవీలో కూడా మీ అందరూ కూడా చూసుంటారు ఈ టీవీల ద్వారా. ఒక అతను వచ్చేసి గ్లాసు పగల కొడితే అతనికి తెగితే బ్లడ్ వస్తుందో కూడా అతనికి అర్థం కాల. ఆ విధమైన మత్తులో ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళు 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఉండే వాళ్ళని ఈరోజు గంజాయికి అలవాటు చేయటం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి కావాల్సినప్పుడు డబ్బులు ఇచ్చి చెడుదారుల్లో పట్టిస్తాం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఉండే పరిస్థితులను బట్టి వ్యవస్థ మారాలి. ఈరోజు పీస్ఫుల్ అయిన అట్మాస్ఫియర్ రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉండే సైట్ ఉంటుందా ఉండదా అనేది పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్లకి ఏదైతే బ్రాహ్మణ పొలం కానీ లేకపోతే ఎవరిదైనా కూడా అమెరికాలో కానీ బయట కానీ ఎక్కడన్నా మన వాళ్ళు ఉంటే ఆ ఖాళీ స్థలాన్ని కబ్జాలు చేసే పరిస్థితులు ఎక్కువ మన ఒంగోలులోనే జరిగింది. ఆ ఖాళీ స్థలాన్ని మళ్ళీ మనం పోయి చూసుకునే లోపలే 4-5 చేతులు మారి ఆల్రెడీ కూడా వేరే వాళ్ళకి అమ్మటం కూడా జరగటం వాళ్ళకి మనం చూసాం. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్లు కూడా జరిగి అవి కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది మన ఒంగోలులోనే జరిగినాయి. ఒంగోలులో ఈ రకమైన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు అహంకారంతో డబ్బు రాజకీయం చేసే పరిస్థితిలో ఈరోజు ఎన్నికలప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మనం ఏం చేసామా, మనం ఏం చేయబోతామా అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన పూర్తిగా పాడైపోయింది. ఈరోజు రాష్ట్ర పరిపాలనలో 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి, కంపెనీలన్నీ పోయినాయి. ఈరోజు ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తే వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు వేరే అలవాట్లకి గంజాయిల దానికి వీటికి అన్నిటి కూడా పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రంలో పట్టుకుంటే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర గతికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళా మన దగ్గర కూడా ఆ రోజు పేపర్ మిల్లు ఎక్కువ మన దగ్గర సుబాబులు జామాయిలు పంటలు వేస్తారు కాబట్టి మన వాళ్ళంతా కూడా జామాయిలు ఇవన్నీ కూడా భద్రాచలం పంపించాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఈడ పేపర్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. 25,000 కోట్ల ప్రాజెక్ట్ అది కానీ పూర్తయి ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఎక్కువ పర్సెంట్ మన జిల్లా వాళ్ళకి వచ్చాయి. అలాంటి ప్రాజెక్టుని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈయన రాగానే వాళ్ళని డబ్బులు అడిగి గందరగోళం చేసేకి ముఖ్యమంత్రి ఆ కంపెనీ వెళ్ళి ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు. అట్లా ఉండే కంపెనీలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. దానికి మనకు రాష్ట్రానికి సంపద ఆగిపోయింది. సంపదను ఆగిపోయి ఈరోజు 12 లక్షల కోట్లతోటి అప్పులు తీసుకొచ్చి 3 పార్టీలు కలిసి మళ్ళీ ఈరోజు కూటమి ఏర్పడి ఈరోజు ఈ ఎన్నికలకు పోవటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మళ్ళా మనం స్ట్రీమ్ లైన్లో అవ్వాలన్నా, మన ఇల్లు మన ప్రాంతం మన వీధి అన్నీ కూడా బాగుపడాలన్నా, అదేవిధంగా మనకి పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు భయప్రాంతులతో వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైనా కూడా డబ్బులు పంపకపోతే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని పంపించే పరిస్థితి. ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద పాత కేసులు ఉంటే ఖాతాలు తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి. ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి. అందరూ కూడా పీస్ఫుల్. ఇదివరకు 14-18లో ఎలాగో వాతావరణం ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎవరు అపార్ట్మెంట్లు కడుతున్నారో మాకు తెలియదు. అదేవిధంగా ఎవరు గ్యారెంటీ ఓనర్లో కూడా మాకు తెలిసేది కాదు. ఏ రోజు కూడా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చదువుకుంటూ చేసేవాళ్ళు. అదేవిధంగా మేము చేయాల్సింది ప్రజలకి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో ఆ పద్ధతిలో మేము పనిచేసాం. అంత తప్పితే ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి పంపించి ఈరోజు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని 3 పార్టీలు కలిసి మళ్ళీ ఈరోజు కూటమి ఏర్పడి ఈరోజు ఈ ఎన్నికలకు పోవటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మళ్ళా మనం స్ట్రీమ్ లైన్లో అవ్వాలన్నా, మన ఇల్లు మన ప్రాంతం మన వీధి అన్నీ కూడా బాగుపడాలన్నా, అదేవిధంగా మనకి పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు భయప్రాంతులతో వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైనా కూడా డబ్బులు పంపకపోతే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని పంపించే పరిస్థితి. ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద పాత కేసులు ఉంటే ఖాతాలు తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి. ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి. అందరూ కూడా పీస్ఫుల్. ఇదివరకు 14-18లో ఎలాగో వాతావరణం ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎవరు అపార్ట్మెంట్లు కడుతున్నారో మాకు తెలియదు. అదేవిధంగా ఎవరు గ్యారెంటీ ఓనర్లో కూడా మాకు తెలిసేది కాదు.
ఏ రోజు కూడా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చదువుకుంటూ చేసేవాళ్ళు. అదేవిధంగా మేము చేయాల్సింది ప్రజలకి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో ఆ పద్ధతిలో మేము పనిచేసాం. అంత తప్పితే ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి పంపించి ఎవరి దగ్గర వసూలు చేయాలో ఇట్లాంటి ఆలోచన అలాంటి పరిస్థితులు కూడా చేయకుండా మేమంతా కూడా నీతి నిజాయితీగా మేము పనిచేసాం. ఆ విధంగా రిజల్ట్ కూడా మేము చూపించాం. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు ఈ మన నియోజకవర్గానికి ఏం చేశాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు పూర్తిగా 2 సార్లు మంత్రిగా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఏ రోజన్నా చేయటం జరిగిందా అని చెప్తున్నా. అతనే చెప్తాడు ప్రెస్లో, నేను ప్యాకాట్ ఆడతాను, క్రాష్ను ఆడతానని చెప్పి. ఈ రకంగా ఎవడన్నా ఇంతమంది శాసనసభ్యుడిగా ఇన్నిసార్లు గెలిపించిన వ్యక్తిని నేను ఆడతాను, మంత్రిగా ఉంటే నేను అవినీతి డబ్బులకి తీసుకున్నాను, లేకపోతే నేను తీసుకోలేదు, ఒంగోలులో నేను తాకలేదని ఎవరన్నా చెప్పుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తులు కావాలా, లేకపోతే మన సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ డివిజన్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే డివిజను. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఓటు మాత్రానికి రండి. ఓటుకి రాకుండా ఇంట్లో కూర్చునేదను మనం నేషనల్ ఛానల్స్ పెడతారు మన వాళ్ళంతా కూడా. ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఎంత పర్సెంట్ అయింది, ఆ స్టేట్లో ఏమైంది, ఈ స్టేట్లో ఏమైంది, ఈలోపు ఎవరో ఒకరు చెప్పగానే ఎండ ఎక్కువగా ఉందిగా 1 గంట ఆగిపోదాం అనుకుంటారు. మళ్ళా చూసుకుంటా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. మధ్యాహ్నం అయ్యాక అన్నం తిని 1 గంట పనుకొని సాయంత్రం పోయి వేద్దాం, తగ్గుద్దులే, ఎండ తగ్గుద్దులే అనుకుంటారు. సాయంత్రం మీరు సర్దుకొని పోయే లోపల తలుపులు మూసేస్తారు. అట్లా మన వాళ్ళంతా కూడా చాలామంది పర్సంటేజ్ ఆ ఓట్స్ తగ్గుతుందంటే ఇవి కారణాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండున్నా ఏమున్నా ఆ రోజు ఓటు అనేది వేయండి. ఇక్కడ ఉండే ప్రాంతంలో ఈ డివిజన్లో ఎక్కువ డాక్టర్స్ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఏదైనా కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. అన్ని డివిజన్స్ మాదిరి ఇది ఉండేది కాదు. కాబట్టి ఈ డివిజన్స్లో పోలింగ్ కూడా 98% దాకా పోల్ అయితే మంచి మెజారిటీ వచ్చే పరిస్థితులు ఉంటాయి. మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా